ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎస్సి బోర్డ్ ప్రకటించినటువంటి ఫలితాలలో మన మహబూబ్నగర్ జిల్లాలో మా మహబూబ్నగర్ పట్టణంలో మా న్యూరిషి పాఠశాల నుంచి 594 మార్కులతో బి కార్తికేయ రెడ్డి ప్రథమ స్థానాన్ని జిల్లా ఫస్ట్ స్థానాన్ని దక్కించుకున్నారని తెలియజేస్తూ మరి అదేవిధంగా వి శ్రీకర్ 586 మార్క్స్, అదేవిధంగా దివ్యశ్రీ 582 మార్క్స్, అజయ్ వర్ధన్ 580, శ్రీనిధి 580. ఈ విధంగా మా దగ్గర నుంచి మొత్తం 294 విద్యార్థులకు గాను మరి 193 మంది ఒక్క విద్యార్థి తప్ప మిగతా అందరూ కూడా మంచిగా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందరూ కూడా ప్రథమ శ్రేణిలో పాస్ కావడం జరిగింది. మరి తెలుగులో మా పాఠశాల నుంచి 100కు 100 మార్కులు సాధించడం, అదేవిధంగా తెలుగు నుంచి 100 మార్కులు ఒకరు, 99 మార్కులు 9 మంది, 98 మార్కులు 7 విద్యార్థులు, అదేవిధంగా హిందీలో 99 మార్కులు 5, 98 మార్కులు 10 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇంగ్లీష్లో 98 మార్క్స్ ఒక్క విద్యార్థి సాధించడం, మ్యాథ్స్ నందు 100 మార్క్స్ 10 మంది విద్యార్థులు సాధించడం, సైన్స్లో 100 మార్క్స్ ఒకరు, సోషల్లో 100 మార్క్స్ 11 మంది విద్యార్థులు. ఈ విధంగా జిల్లాలో సబ్జెక్ట్ వైజ్గా కానీ మరి టోటల్ మార్క్స్లో కానీ ఏ విభాగంలో చూసుకున్నా మా న్యూరిషి ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొని వచ్చి జిల్లాకే ఒక గర్వకారణమైనటువంటి 594 మార్కులు సాధించడం అనేది మనందరికీ గర్వించదగ్గ విషయము. మరి మా యొక్క విద్యార్థులు ఈ యొక్క స్టేట్ బోర్డులో నెంబర్ 1గా ఉంటున్నారు. అదేవిధంగా ఈ మధ్యలోనే వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి సిబిఎస్ఈ ఫలితాల్లో కూడా మా మౌంట్ బాసిల్ పాఠశాల విద్యార్థులే డిస్ట్రిక్ట్ ఫస్ట్ సాధించడం జరిగింది. మరి దీంతో పాటు మా విద్యార్థులు భవిష్యత్తులో ఉండేటువంటి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఎంపీసీ విభాగంలో ఎన్ఐటి, ఐఐటీల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గత వారం జేఈఈ మెయిన్స్ ప్రకటించినటువంటి ఫలితాలలో మా పాఠశాల విద్యార్థి 99.99, ఆ విధంగా ఆల్ ఇండియా 191 ర్యాంక్ సాధించడం, మరి అదేవిధంగా మరొక విద్యార్థిని 99.32, ఈ విధంగా 99లో 98లో 97లో మా విద్యార్థులు చాలామంది అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అదేవిధంగా మరి నీట్ ఎంబీబీఎస్లో కూడా మా యొక్క విద్యార్థులు నేరుగా మళ్ళీ లాంగ్ టర్మ్ అనేది లేకుండా ఇంటర్తో పాటే అనేక మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో కూడా సీట్లను సాధిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనందరం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మా యొక్క న్యూరిషిలో కానీ మౌంట్ బాసిల్లో కానీ 6వ తరగతి నుండే మేము భవిష్యత్తులో జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని 6th నుంచే ఐఐటి, నీట్ల పైన మంచి ఫౌండేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా దగ్గర మంచి నైపుణ్యం ఉన్నటువంటి టీచర్స్ ఉండి 6th నుంచే వారికి పాఠ్యాంశాలతో పాటుగా భవిష్యత్తులో జరిగేటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఎదుర్కొనే విధంగా మరి నీట్లో కానీ ఐఐటిలో కానీ మేము శిక్షణ ఇవ్వడం వల్లనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ఆ పై తరగతుల్లో కూడా మా యొక్క విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఐఐటిలో కానీ, నీట్లో కానీ, ఎన్ఐటీల్లో కానీ, ఎంసెట్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. అందుకు చాలామంది కార్పొరేట్ పాఠశాలనే నీటు, ఐఐటీలకి అనుకుంటున్నారు. కానీ మేము గత 15 సంవత్సరాల నుంచి మా యొక్క పాఠశాలలో 6th
నుంచే 6th, 7th, 8th, 9th, 10th అన్ని తరగతుల్లో కూడా మేము ఈ యొక్క కాంపిటీషన్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణను ఇస్తూ ఉన్నాం. కనుక మరి పట్టణ ప్రజలందరూ కూడా ఇటువంటి అంశాన్ని గమనించి కార్పొరేట్ కాకుండా మన స్థానికంగా ఉండేటువంటి పాఠశాలని ఎంచుకొని మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మరియు మంచి వారి యొక్క ప్రజ్ఞాన్ని తీయడానికి మా లోకల్ పాఠశాలని ఉపయోగించుకుంటారని ఈ యొక్క ఎలక్ట్రాన్ మీడియా మరి అదేవిధంగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా మా స్కూల్లో 594 డిస్ట్రిక్ట్ ఫస్ట్, 580 అబోవ్ 6 మెంబర్స్, మరి 570 అబోవ్ నియర్లీ 12 మెంబర్స్, 12 to 15 మెంబర్స్ ఉన్నారు. మరి 550 అబోవ్నే 48 మంది విద్యార్థులు, 500కు పైన 80 మంది విద్యార్థులు, 128 మెంబర్స్ విద్యార్థులు మా యొక్క పాఠశాల నుంచి 500కు పైగా మార్కులు సాధించారని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా మా యొక్క విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించారని తెలియజేస్తా ఉన్నాం.